నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. సినిమా స్టార్స్ లో డ్రగ్స్ అడిక్ట్లు ఉన్నారు. ఐటీ ఉద్యోగులు డ్రగ్ పెడ్లర్లు బయటపడుతున్నారు. పబ్బులు డ్రగ్స్ కడ్లాలుగా మారుతున్నాయి. స్కూల్ పిల్లల చేతిలో డ్రగ్స్ చాక్లెట్స్ వస్తున్నాయి. చివరకు టిఫిన్ సెంటర్లు పాన్ డబ్బాల్లోనూ డ్రగ్స్ దొరికేస్తున్నాయి. డ్రగ్స్ అమ్మకాలు కూరగాయలతో పోటీ పడుతున్నాయి. దేశంలో డ్రగ్స్ వాడకం రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ కల్చర్ ప్రమాదకరంగా విస్తరిస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంటికో డ్రగ్ అడిక్ట్ వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు అనిపిస్తోంది. మెరుగైన జీవితం, ఉపాధి అవకాశాల నుంచి యువత సొంతూళ్ల నుంచి నగరాలకు వలస వస్తూ ఉంటారు. ఇప్పుడు యువత ప్రమాదకరమైన డ్రగ్స్ మత్తులో కూరుకుపోతోంది. ఐటీ ఉద్యోగులు, ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులతో పాటు సినిమా అవకాశాల కోసం నగరాలకు వస్తున్న వారు కూడా డ్రగ్స్ వినియోగదారులుగా, డ్రగ్ పెడ్లర్లుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అందరికీ డ్రగ్స్ సులభంగా దొరుకుతున్నాయి. ఇంజనీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల ఆవరణల్లో మత్తుమందు వినియోగం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. గతంలో అంత సులభంగా దొరకని కొకైన్, హెరాయిన్ వంటివి అక్రమ రవాణా పెరగడంతో దేశీయంగా విరివిగా లభ్యమవుతున్నాయి. ఈ కామర్స్, కొరియర్ వ్యవస్థ పెరగడంతో మత్తుమందులు నేరుగా వినియోగదారులకు చేరిపోతున్నాయి. మాదక ద్రవ్యాల విక్రయాలు ఈ స్థాయికి చేరుకోవడం కలవరపాటుకు గురిచేస్తోంది. ఇప్పుడు హైదరాబాద్లో డ్రగ్స్తో పట్టుబడ్డ ఓ యువతి ఉదంతం డ్రగ్స్ చీకటి కోణంలో కొత్త పేజీలను పరిచయం చేస్తోంది. నార్సింగి డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. విజయవాడ నుంచి ఉన్నత చదువుల కోసం లావణ్య హైదరాబాద్కొచ్చింది. టాలీవుడ్లో ఛాన్సుల కోసం ప్రయత్నించింది. ఈ క్రమంలోనే మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూ చిన్న సినిమాల్లో నటించింది. షార్ట్ ఫిల్మ్లో హీరోయిన్గా నటిస్తూ జల్సాలకు అలవాటు పడింది. నటించే క్రమంలో ఓ టాలీవుడ్ హీరోతో ఆమెకు పరిచయం ఏర్పడింది. క్రమంగా అది ప్రేమగా మారింది. లావణ్య వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులోనూ అనుమానితురాలుగా ఉంది. సినీ పరిశ్రమలో బడా స్టార్ల దగ్గర నుంచి లావణ్య లాంటి అప్కమింగ్ ఆర్టిస్టుల దాకా చాలా మంది డ్రగ్స్కు బానిసలుగా మారిపోతున్నారు. సినీ తారలకు డ్రగ్స్ చాలా వరకు గోవా నుంచి సరఫరా అవుతున్నాయి. ఎంజాయ్మెంట్ అంటే గోవా అనే పేరుంది. దీంతో చాలా మంది సినీ స్టార్లు రెగ్యులర్గా గోవా వెళ్తుంటారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని డ్రగ్స్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. మొదట డ్రగ్స్ అలవాటు చేసి వినియోగదారులుగా మార్చి ఆ తర్వాత డ్రగ్స్ పెడ్లర్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. బడా స్టార్లు డ్రగ్స్ వినియోగానికే పరిమితమవుతుంటే చిన్నా చితకా వేషాల కోసం ప్రయత్నించే లావణ్య లాంటి వాళ్లు డబ్బు మీద పేరాస్తో డ్రగ్స్ పెడ్లర్లుగా మారడానికి వెనకాడటం లేదు. సినీ పరిశ్రమకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు కొత్తేం కాదు. 70వ దశకం నుంచే బాలీవుడ్ తారల్లో డ్రగ్ అడిక్ట్లున్నారనే విషయం చాలా సందర్భాల్లో బయటపడింది. గతంలో కొందరు హీరోలు, హీరోయిన్లు కూడా డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయారు. అయితే డ్రగ్ కల్చర్ కేవలం తారలకే పరిమితం కాలేదని, అన్ని వర్గాల వారు ఈ లిస్టులో ఉన్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద డ్రగ్స్ మార్కెట్గా ముంబై నగరానికి పేరుంది. ఆఫ్రికా నుంచి విపరీతంగా వచ్చి పెడుతున్న డ్రగ్స్ను ముంబైలోనే విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ముంబైలో డ్రగ్స్ మాఫియా మార్కెట్ కొన్ని వేల కోట్లంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ స్కూల్ పిల్లల దగ్గర నుంచి సినీ తారల వరకు అన్ని వర్గాల్లో డ్రగ్స్ కు కస్టమర్లున్నారు. ఆఫ్రికా నుంచి ముంబై వచ్చి పడుతున్న డ్రగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. కేవలం పబ్బులు, క్లబ్బుల్లో జరిగే పార్టీలకే డ్రగ్స్ పరిమితం కావడం లేదు. స్కూళ్లు, కాలేజీల దగ్గర బిస్కెట్స్, చాక్లెట్స్ రూపంలో వీటిని అమ్మినంత తేలిగ్గా డ్రగ్స్ అమ్మేస్తున్నారు. విద్యార్థులకు మొదట్లో అలవాటు చేయడం కోసం డ్రగ్స్ ను చాక్లెట్స్, బిస్కెట్స్లా ఇస్తున్నారు. వీటికి అలవాటు పడ్డారని నిర్ధారించుకున్న తర్వాత మెల్లగా డోస్ పెంచుతున్నారు. చివరికి వారు డ్రగ్స్ కోసం వెంపర్లాడేలా చేసి డిమాండ్ ఉందని గుర్తించిన తర్వాత ఇష్టం వచ్చినంత రేటు డిమాండ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు పెడ్లర్లు. కూరగాయలతో పోటీపడి డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయంటే వాటి వినియోగం ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. దేశంలోకి ఎప్పటినుంచో డ్రగ్స్ వెల్లువలా వచ్చిపడుతోంది. పాకిస్తాన్ ఎప్పటినుంచో ఇదే సూత్రం ప్రాతిపదికన పంజాబ్లోకి డ్రగ్ డంప్ చేసి ఆ రాష్ట్రాన్ని డ్రగ్స్ విష వలయంలో చిక్కుకునేలా చేసింది. ఇప్పుడు అసోం కూడా అదే బాటలో ఉంది. అసోంకు ఈశాన్య ఉగ్రవాద సంస్థల నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయనే వాదన ఉంది. దీనికి తోడు మయన్మార్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన సైనిక ప్రభుత్వం కూడా డ్రగ్స్ సరఫరాకు మద్దతిస్తోందనే అభిప్రాయం వినిపిస్తోంది. దేశంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ వినియోగం అధికంగా ఉంది. పంజాబ్ ఇప్పటికే డ్రగ్స్ కోరల్లో చిక్కి విలవిల్లాడుతోంది. పంజాబ్ డ్రగ్స్ సమస్యను ఫోకస్ చేస్తూ ఉడతా పంజాబ్ సినిమా కూడా వచ్చింది.
అసోం కూడా డ్రగ్స్ విషయంలో మరో పంజాబ్గా మారబోతోందని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ అసెంబ్లీలోనే వాపోయారు. మాదక ద్రవ్యాలకు రేపటి తరం బానిసలుగా మారడం మరింత ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తోంది. కొకైన్, గంజాయి, విదేశీ మద్యం, గంజాయి చాక్లెట్లు, గంజాయి బిస్కెట్లు, గంజాయి సిగరెట్లు, లిక్కర్ చాక్లెట్స్ తదితరాల విక్రయాల్లో యువతే కీలక పాత్ర పోషిస్తోంది. కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన ఓ అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా 186 జిల్లాల్లో 4 లక్షల మందికి పైగా మత్తుమందుల వినియోగదారులపై సర్వే జరిపారు. ఎక్కువ మంది అలవాటు పడిన మాదక ద్రవ్యాల్లో గంజాయి, నల్లమందు, కొకైన్, ఏటీఎస్ వంటివి ఉన్నాయి. వీటిలోనూ నల్లమందు వినియోగం ఆందోళనకర స్థాయిలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాల్లో 10% జనాభా నల్లమందు గుప్పిట్లో చిక్కుకుంది. గంజాయికి సైతం చాలా మంది అలవాటు పడుతున్నారు. ఆయుర్వేద మందు ముసుగులో దీన్ని వినియోగంలోకి తీసుకొస్తున్నారు. గంజాయిని పొడిగా, ద్రవంగా మార్చి విక్రయాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో గంజాయి సేవిస్తున్న వారి సంఖ్య 2.2 కోట్లు ఉంటుందని అంచనా. మరో 1 కోటి మంది అదనంగా దీన్ని వినియోగిస్తూ ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, సిక్కిం, ఛత్తీస్గఢ్, ఢిల్లీలో గంజాయి వినియోగం అధికంగా ఉంది. ముంబైలో డ్రగ్స్ మాఫియాకు బలమైన నెట్వర్క్ ఉంది. కింగ్ పిన్లు ఎప్పుడూ బయటకు రారు. వీళ్లు కేవలం ఫోన్లు, ఇంటర్నెట్ ద్వారానే మొత్తం కథ నడిపిస్తారు. కింగ్ పిన్లకు, కస్టమర్లకు మధ్యలో సప్లయర్లు, పెడ్లర్లు ఉంటారు. సహజంగా పోలీసులకు వీళ్లే పట్టుబడతారు. చాలా కేసుల్లో పోలీసులు వీరి నుంచి ఎలాంటి నిజాలు రాబట్టలేరు. వాళ్లు చెప్పినవే నిజమని నమ్మాల్సి ఉంటుంది. అసలు కింగ్ పిన్లెప్పుడూ సేఫ్గానే ఉంటారు. పేస్ట్రీ పార్టీల దగ్గర నుంచి కిట్టి పార్టీల వరకు అన్నింటిపైన డ్రగ్స్ మాఫియా కన్నేసి ఉంటుంది. ఎక్కడ అవసరం అనుకుంటే, ఎక్కడ అవకాశం ఉంది అనుకుంటే అక్కడకు క్షణాల వ్యవధిలో డ్రగ్స్ చేరిపోతాయి. చాలా పార్టీల్లో కస్టమర్లకు తెలియకుండానే డ్రగ్స్ సరఫరా అవుతున్నాయనే సంచలన విషయాలు కూడా అధికారుల విచారణలో వెలుగుచూశాయి. కెల్విన్ అరెస్ట్తో టాలీవుడ్ డ్రగ్స్ భాగోతం బయటపడింది. ఏకంగా 13 మంది సెలబ్రిటీల్ని రోజుల తరబడి విచారించడం, వారి శాంపిల్ సేకరించడం సంచలనం సృష్టించింది. ఇంకా చాలా మంది పెద్ద స్టార్ల పేర్లు బయటకొస్తాయని అందరూ అనుకుంటూ ఉండగానే ఆ కేసు చప్పబడిపోయింది. తర్వాత సుశాంత్ సింగ్ రాజ్పూత్ సూసైడ్ తర్వాత బాలీవుడ్ డ్రగ్స్ ఫైల్స్ వెలుగు చూసి సంచలనం సృష్టించాయి. కన్నడ చిత్ర పరిశ్రమలోనూ డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయి. డ్రగ్స్ మాఫియా కేవలం ఓ సిటీకో, ఓ పరిశ్రమకో పరిమితం కాలేదు. అది పలు నగరాలకు, విభాగాలకు విస్తరించింది. ఎక్కడ డ్రగ్స్ వినియోగానికి ఎక్కువ స్కోప్ ఉందో అక్కడ డ్రగ్స్ మాఫియా వాలిపోతుంది. చిన్న వయసులోనే పెద్ద జీతాలు చేతికొస్తున్న యువత, అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ తెచ్చుకున్న నటీనటులు, స్టార్ కిడ్స్ ను టార్గెట్ చేసుకునే డ్రగ్స్ దందా నడుస్తోంది. ఐటీ ఇండస్ట్రీ ఎక్కువగా ఉన్న బెంగళూరు, హైదరాబాద్లో చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డ్రగ్స్ బారిన పడుతున్నారు. వీకెండ్ పార్టీల్లో డ్రగ్స్ వాడకం కామన్ అయిపోయింది. అసలు డ్రగ్స్ లేకుండా పార్టీ ఏంటని మాట్లాడే పరిస్థితులు వచ్చేశాయి. ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలతో పాటు ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు కూడా డ్రగ్స్ విస్తరించాయి. డ్రగ్స్ దందాలో హైదరాబాద్ను కీలకంగా ఉపయోగించుకుంటున్నారని అధికారులు గుర్తించారు. హైదరాబాద్లో వాడకానికి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు పంపడానికి కూడా హైదరాబాద్ను సేఫ్ హెవెన్గా ఉపయోగించుకుంటున్నారు. హైదరాబాద్లో పెద్ద మొత్తంలో ఉన్న పబ్బులు ఈ డ్రగ్స్ దందాలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పబ్బుల్లో గంజాయి సేవనం నిత్యకృత్యంగా మారిపోయింది. అసలు గంజాయి కోసమే చాలా మంది పబ్బుకొస్తున్నారంటే నమ్మాల్సిందే. యువతకు మత్తు అలవాటు చేసి వాళ్లను రెగ్యులర్ కస్టమర్లుగా మార్చుకోవడానికి పబ్బులు డ్రగ్స్ వల విసురుతున్నాయి. ఏదైనా దేశాన్ని టార్గెట్ చేయాలంటే యుద్ధం చేయాలి, లేకపోతే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ఎగదోయాలి. కానీ ఇప్పుడు అంత కష్టం కూడా అక్కర్లేదు. జస్ట్ సదరు దేశంలోకి డ్రగ్స్ డంప్ చేస్తే చాలు. అంతే, కాగల కార్యాన్ని డ్రగ్సే పూర్తి చేస్తాయి. ఇప్పుడు ఏ దేశానికైనా పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి రెగ్యులర్ సమస్యల కంటే డ్రగ్స్ భూతమే పెను ముప్పుగా దాపురించింది. ఎగువ మధ్యతరగతి కుటుంబాల పిల్లలను టార్గెట్ చేసుకుని మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలపై నిఘా పెట్టాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మత్తు పదార్థాలు మనిషిపై ఎంతటి ప్రభావం చూపిస్తాయో నార్కటిక్స్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికలో ఆందోళనకరమైన అంశాలు వెల్లడయ్యాయి. 2020లో మద్యం, మాదక ద్రవ్యాల కారణంగా మన దేశంలో ప్రతి గంటకు ఒక ఆత్మహత్య సంభవించిందని ఆ నివేదికలో పేర్కొంది. 2019తో పోల్చితే వ్యసనాల బారిన పడి బలవన్మరణాలకు పాల్పడే వారి సంఖ్య 2020లో 17% ఎక్కువగా నమోదైంది. దీన్ని బట్టి చూస్తే మాదక ద్రవ్యాలు ఎంతటి దారుణాలకు ప్రేరేపిస్తున్నాయో, ఎన్ని కుటుంబాల్లో చిచ్చులు పెడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
2019లో దేశవ్యాప్తంగా జరిగిన 1.3 లక్షల ఆత్మహత్యల్లో 5.6% మాదక ద్రవ్యాలకు, మద్యానికి బానిసలైన వారే ఎక్కువ శాతం మంది ఉన్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. 2020లో నమోదైన ఆత్మహత్యల్లో 6% ఇటువంటి కేసులే ఉన్నాయని తెలిపింది. ఇటువంటి ఘటనలు 2019లో 7,860 జరగ్గా అదే 2020లో 9,000 వరకు నమోదయ్యాయి. అంటే అంతకంతకు పెరుగుతున్నాయనే విషయం ప్రత్యక్షంగా తెలుస్తోంది. మద్యానికి, మాదక ద్రవ్యాలకు గురై ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య మహారాష్ట్ర, కర్ణాటకలో ఎక్కువ నమోదవుతున్నాయి. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. దేశంలో ఈ 2 రాష్ట్రాలు ఇటువంటి ఘటనల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. కేవలం ఈ 2 రాష్ట్రాల్లోనే 43% కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్ పై మానసిక నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మానసిక సమస్యలతో బాధపడుతూ కుంగిపోయి ఆత్మహత్య చేసుకునేవారు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వారిని మద్యం, మాదక ద్రవ్యాలు మరింత కుంగదీస్తున్నాయి. తమ పిల్లలు బుద్ధిమంతులని, వారికి ఎలాంటి దురలవాట్లు లేవని తల్లిదండ్రులు నమ్ముతారు. పిల్లల్ని నమ్మడం మంచిదే, కానీ పరిస్థితులు నమ్మలేం కాబట్టి అప్రమత్తంగా ఉండడం అవసరం. టీనేజర్లు తల్లిదండ్రుల కళ్లు గప్పి సిగరెట్ కాల్చాలని ప్రయత్నించడం, మద్యంతో ప్రయోగాలు చేయడం సహజం. ఇప్పుడు మరొక అడుగు ముందుకేసి ఏకంగా మత్తుతోనే చెలగాటమాడుతున్నారు. చాలా రకాల పరిస్థితులు అందుకు దారితీస్తున్నాయంటున్నారు నిపుణులు. ఉద్యోగ వ్యాపారాల్లో బిజీగా ఉండి పిల్లల్ని పట్టించుకోకపోవడం అన్నింటికన్నా పెద్ద కారణం. అవసరానికి మించి స్వేచ్ఛ, డబ్బు అందుబాటులో ఉండడం వారిని తప్పుదారి పట్టేలా చేస్తుందని అంటున్నారు. పిల్లలు డ్రగ్స్ తీసుకోవడానికి అలవాటు పడ్డాక డబ్బు కోసం దొంగతనాలకు పాల్పడడం మొదలు పెడితే అప్పుడు కానీ తల్లిదండ్రులకు తెలియడం లేదు. ఇక రకరకాల డ్రగ్స్ మార్కెట్లో తేలిగ్గా దొరకడం సమాజం కల్పిస్తున్న వెసులుబాటు. దాంతో వీటికి అలవాటు పడిన వారు తేలిగ్గా తమ స్నేహితులను దించుతున్నారు. సాధారణంగానే పిల్లల మీద స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. డ్రగ్స్ తీసుకుంటే గొప్ప ఆలోచనలు వస్తాయని, ఏకాగ్రతతో బాగా చదువుకోవచ్చని చెప్పి ఆశ పెడతారు. అమాయకులైన పిల్లలు అవన్నీ అబద్ధాలని తెలియక నమ్మేస్తారు. చాలా వరకు డ్రగ్స్ వ్యసనంలో మొదటి శత్రువులు స్నేహితులే. పిల్లలకు అలవాటు చేయడం తేలిక కాబట్టే వ్యాపారులు కూడా పిల్లలు మసలే పరిసరాల్లోనే డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నారు. 10 ప్యాకెట్లు అమ్మితే 1 ఉచితంగా ఇస్తామని వీరు పేద పిల్లలకు ఆశపెడతారు. దాంతో మొదట డబ్బు సంపాదన కోసం మొదలుపెట్టిన వారు కూడా తర్వాత వాడటం అలవాటు చేసుకుని తనకు సరుకు కావాలంటే ఎక్కువ మందికి అమ్మాలి కాబట్టి కొత్త వాళ్ళకి అలవాటు చేస్తుంటారు. స్కూళ్లు, కాలేజీల చుట్టుపక్కల ఉండే చిన్న హోటళ్లు, కాలనీల్లోని కిరాణా దుకాణాలు, పబ్లు, ఆఖరికి మాల్స్తో సహా ఎక్కడ కావాలంటే అక్కడ డ్రగ్స్ దొరికేస్తున్నాయి. మత్తు పదార్థాలకు మన నగరాలు పెద్ద మార్కెట్గా మారిపోయాయని, ఇది ఇంకా ఇంకా పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ నివేదిక ప్రకారం 50 ఆన్లైన్ క్రిప్టో మార్కెట్ వేదికల మీద మన దేశం నుంచి 1000కి పైగా డ్రగ్ లిస్టింగ్స్ ఉన్నాయి. అంటే ఆన్లైన్లో కొంటే కొరియర్లో కోరిన అడ్రస్కి చేరవేస్తున్నారు. ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు పెట్టుకుని మరీ ఫ్రెండ్స్ ఒకరికొకరు మాదక ద్రవ్యాలను సరఫరా చేసుకుంటున్నారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం నషాముక్త్ భారత్ అని ఒక ప్రజా చైతన్య కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా సమస్య తీవ్రంగా ఉన్న 272 జిల్లాల మీద దృష్టి పెట్టి ఒక హెల్ప్ లైన్ ని నిర్వహిస్తోంది. ఈ హెల్ప్ లైన్లో ఎప్పుడూ కౌన్సిలర్లు అందుబాటులో ఉంటారు. రోజుకు 60-70 కాల్స్ దాకా వస్తున్నాయి. ఎలాగైనా ఈ అలవాటును వదిలించుకోవాలనుకున్న వాళ్లు, వారి కుటుంబ సభ్యులు ఫోన్ చేసి మాట్లాడితే ఏం చెయ్యాలో, పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో కౌన్సిలర్లు చెబుతారు. సమస్య తీవ్రంగా ఉంటే వైద్యుల సహాయం తీసుకునేలా కౌన్సిలింగ్ ఇస్తారు. దేశంలో డ్రగ్స్ సేవిస్తున్న వారిలో 80% మంది 35 ఏళ్లలోపు వారే. వారిలో కూడా ధనిక వర్గాల వారు హెరాయిన్, కొకైన్, ఒపియాట్స్, ఇంజెక్షన్ల వంటి వాటి ద్వారా సేవిస్తే పేద, మధ్యతరగతి యువకులు గంజాయి వంటివి తీసుకుంటున్నారు. ధనిక వర్గానికి ఇవి మొదట పబ్లు, క్లబ్లు, సినీ పరిశ్రమ ద్వారా సరఫరా అయితే ఇప్పుడు ఆ తరగతి యువత చదువుతున్న విద్యా కేంద్రాలకు విస్తరించింది. విలాసాలకు అలవాటు పడిన చదువుకున్న యువకుల ద్వారా మధ్యతరగతికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఇండియా క్రైమ్ బ్యూరో లెక్కల ప్రకారం మన దేశంలో డ్రగ్స్ తీవ్రంగా వాడటం వల్ల 14 లక్షల మంది పిల్లలు, 80 లక్షల మంది పెద్దలు ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారు. దీనివలన 2017-2018 మధ్యలో 2300 మంది చనిపోయారు. ఉత్సాహం ఉరకలు వేసే యువతతో పటిష్టమైన దేశాన్ని నిర్మిస్తామంటూనే వారిని నిర్వీర్యం చేసే మాదక ద్రవ్య వ్యాపారాన్ని కట్టడి చేసే చర్యలకు అణుమాత్రం కదలడం లేదు ఈ ప్రభుత్వాలు. మత్తుకు బానిసలైన యువత నిర్వీర్యమైపోతోంది. ఇది దేశ భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ప్రస్తుతం మెక్సికోలో డ్రగ్స్ మాఫియా ముఠాల గురించి వింటున్నాం.
రాబోయే రోజుల్లో దేశంలోనూ మెక్సికో పరిస్థితి వస్తుందేమో అనే భయాందోళనలు లేకపోలేదు. యువత మత్తు వలయంలో కూరుకుపోతోంది. సరదాగా సిగరెట్లు, మద్యంతో మొదలైన వ్యసనం మాదక ద్రవ్యాలకు విస్తరిస్తోంది. గంజాయి దమ్ము కొడితే ఎలా ఉంటుందో చూడాలనే ఉత్సాహంతోనే ఎక్కువ మంది రొంపులోకి దిగుతున్నారు. స్నేహితుల జన్మదిన వేడుకల్లో, వారాంతపు పార్టీల్లో గంజాయి సేవనం సాధారణమైపోయింది. ఆ తర్వాత గోవా లాంటి ప్రాంతాల్లో దొరికే LSD బ్లాట్స్కు అలవాటు పడుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా డ్రగ్స్ కోసం రహస్య సంకేత పదాలతో సంభాషణలు సాగిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్లో తొలిదశలో వ్యసనాన్ని గుర్తించి కౌన్సిలింగ్ ఇప్పిస్తే సత్ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. డ్రగ్స్ అనేవి మహమ్మారి అనే విషయాన్ని NTV ముందే గుర్తించింది. ఉపేక్షిస్తే హైదరాబాద్ డ్రగ్స్ విషవలయంలో కూరుకుపోతుందని హెచ్చరించింది. 10 ఏళ్లుగా డ్రగ్స్ పై రాజీ లేని పోరాటం చేస్తోంది NTV. డ్రగ్స్ సప్లై చేస్తున్న పబ్ల బండారాన్ని బయటపెట్టింది. డ్రగ్స్ ని అరికట్టే బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదు, పౌరులందరిపైనా ఉందని గుర్తుంచుకోవాలి. మెట్రో నగరాల్లో డ్రగ్స్ ఈ స్థాయిలో దొరకడానికి మూలం పబ్స్. డ్రగ్స్ మల్టీనేషనల్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర పెద్దలు, సినీ రంగ ప్రముఖులకు, ఆఖరికి ముక్కు పచ్చలారని పిల్లల వరకు చేరిపోవడానికి మూల కారణం పబ్లే. ఈ విషయాన్ని NTV చాలా ఏళ్లుగా చెప్తూనే ఉంది. పబ్బుల్ని మూసేయాలని పెద్ద ఉద్యమమే చేసింది. బడాబాబులు, సంపన్నులు, యూత్కే కాదు, సినీ ఇండస్ట్రీకి డ్రగ్స్ పరిచయం చేసింది కూడా పబ్బులే. ఇదేదో ఒకరిద్దరు హీరోల గురించో లేదా 1000 మంది పిల్లలకో సంబంధించిన విషయం కాదు. ఆ మధ్య కెల్విన్ అన్న ఒక డ్రగ్ సప్లయర్ దగ్గర బయటపడ్డ సమాచారం వణికించే స్థాయిలో ఉంది. ఒక్క కెల్విన్కే 1300 మంది స్కూల్ పిల్లలు కస్టమర్లుగా ఉన్నారంటే ఇక ఇలాంటి కెల్విన్లు సిటీలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు టోనీకి ఎంతమంది స్కూల్ పిల్లలు కస్టమర్లుగా ఉన్నారో అని తలుచుకుంటేనే భయమేస్తోంది. దేశంలో దశాబ్దాలుగా డ్రగ్ మాఫియా ఉనికి బయటపడుతూనే ఉంది. వైన్ షాపులు కూడా గుడికి బడికి 1/2 కిలోమీటర్ల దూరంలో ఉండాలన్న నిబంధనలున్న చోట ఎక్కడో విదేశాల్లో తయారయ్యే డ్రగ్స్ మన సిటీలో ఇంటర్నేషనల్ స్కూల్లో చదివే పిల్లల జేబుల్లో అంత గుట్టుగా ఎలా వచ్చేస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. డ్రగ్స్ భూతాన్ని ఎవరో కొందరు సమస్యలా కాకుండా ఒక సామాజిక రుగ్మతలా చూడాలి. డ్రగ్స్ను అడ్డుకోవడం, అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అనుకోవాలి. ప్రతి ఒక్కరిలో చైతన్యం ఉన్నప్పుడే దేశాన్ని డ్రగ్స్ బారి నుంచి కాపాడుకోగలం. మత్తు పదార్థాలను అడ్డుకోవడం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తిరిగినప్పుడే ప్రతి రాష్ట్రం మరో పంజాబ్ కాకుండా కాపాడుకోగలం. కాదని ఇప్పుడు అంతా దీన్ని తమకు సంబంధం లేని సమస్యగా వదిలేస్తే మరో 10 ఏళ్ల తర్వాత దేశం పూర్తిగా డ్రగ్స్ కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. కోట్ల మంది యువత భవితను మింగేస్తుంది. పబ్బులు చేసే అరాచకం మెట్రో నగరాలకి కొత్త కాదు. ఎన్నో దారుణాలకు, దుర్మార్గాలకు కారణమైన పబ్బుల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేయాలి. లేకపోతే ఎన్నో అరాచకాలకు ఇవి కారణమయ్యే ప్రమాదం ఉంది. చీకటి సంస్కృతిని నగరాల్లో పెంచి పోషించే పబ్బులపై ఉక్కుపాదం మోపకపోతే అవే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. పబ్ల మబ్బుల్లో ఆ మసక చీకట్లలో జరిగే బాగోతాలేవి ప్రపంచానికి తెలియవు. ఏదో క్రైమ్ జరిగినప్పుడు తప్ప, నేరాలు జరిగిన సందర్భాల్లో తప్ప పబ్బుల్లో నిత్యం జరిగే అంశాలు బయటికి రావు. కట్టుబాట్లను కూలదోసి ఓ కొత్త లోకాన్ని చూపించే క్రేజీ స్పాట్లుగా పబ్బులు మారిపోతున్నాయి. అందుకే యూత్ పబ్బుల వెంట విచ్చలవిడిగా పడుతున్నారు. వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి వీక్ అంతా ఎదురు చూస్తున్నారు. సెలవొస్తే చాలు ఒళ్ళు మరిచి పబ్బుల్లో జీవితాల్ని తాకట్టు పెట్టేస్తున్నారు. వీకెండ్ రిఫ్రెష్మెంట్ కోసం చిన్నగా మొదలుపెట్టే పబ్ రష్ మెల్లగా కాక్టైల్స్, ఆపై హెవీ ఆల్కహాల్కు అలవాటు పడేలా చేస్తోంది. ఆ మత్తు చాలక డ్రగ్స్ వాడేందుకు కూడా పురిగొల్పుతోంది. ఆ తర్వాత ఇంకేముంది, ఒళ్ళు తెలియని మైకం అనేక నేరాలకు వాళ్లను పురిగొల్పుతోంది. పబ్లోకి వెళ్లేటప్పుడు కాదు, అందులోంచి బయటకు వచ్చేటప్పుడు చూస్తే తెలుస్తుంది అక్కడ జరిగే కథ ఏంటో. ఒళ్ళు తెలియని మత్తులో జోగుతున్న యువత ఎన్నో అరాచకాలకు తెగపడుతోంది. ముఖ్యంగా యువకులు రోడ్ల మీదకొస్తే యమకింకర్లుగా మారిపోతున్నారు. అడ్డొచ్చిన వాళ్ల ప్రాణాలు తీస్తున్నారు. అమ్మాయిలపై అఘాయిత్యాలకు తెగపడుతున్నారు. తొలుత ఎంజాయ్మెంట్గా కనిపించినా మెల్లమెల్లగా మధ్యతరగతి అమ్మాయిలు సంపన్నుల చేతుల్లో ఆట వస్తువుల్లా మారిపోతున్నారు. ఖరీదైన జీవితంపై మోజుపడి తమ జీవితాల్నే నాశనం చేసేసుకుంటున్నారు. పబ్లకు వచ్చిన అమ్మాయిలకు రాఫ్నాల్ వంటి డే ట్రేప్ డ్రగ్స్ ఇచ్చి వారిని లోబర్చుకుంటున్నారు. ఆ తర్వాత దాన్ని ఆసరాగా చేసుకుని వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. పబ్బుల్లో డ్రగ్స్ వాడకం కామన్ అన్నది బహిరంగ రహస్యం. డ్రగ్ రవాణాను అడ్డుకునేలా పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఎన్ని అరెస్టులు జరిగినా, ఎన్ని కేసులు పెట్టినా అదుపులోకి రావడం లేదు అంటే చట్టాలు కఠినంగా లేవని అర్థం. కఠిన చట్టాలతో ఎక్కడికక్కడ అడ్డుకుంటే క్లబ్బులు, పబ్బులు, డ్రగ్స్ మాఫియాకు చెక్ పడుతుంది. అది జరగనంతకాలం నగరాల్లో భద్రతకు ముప్పుందనే అర్థం. ఆహ్లాదభరితమైన, సురక్షితమైన నగర జీవితానికి ఏదో ఒక మూల సమస్య పొంచి ఉందనే అర్థం. పబ్బులకు వెళ్లే వారిలో 90% మంది డ్రగ్ ఎడిక్ట్లే అంటే నమ్మి తీరాల్సిందే.
ఇక ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఇంజనీరింగ్ కాలేజీల్లో జరిగే బాగోతాలు సరే. హైదరాబాద్లో మాదక ద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పటిదాకా మత్తుకు చిత్తైన కేసులే చూసాం. ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ మరణాలు నమోదయ్యే స్థాయిలో సమస్య విషమించింది. పరిస్థితి ఇలా కొనసాగితే దేశమంతా పంజాబ్లా మారడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఇంజనీరింగ్ కాలేజెస్ డ్రగ్స్ కు ప్రధాన కేంద్రాలుగా మారాయి. పబ్బుల్లో డ్రగ్స్ సైడ్ బిజినెస్ నడుస్తోంది. 5-6 అంకెల జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా డబ్బులకు కక్కుర్తిపడి డ్రగ్స్ తో సైడ్ బిజినెస్ చేస్తున్నారు. ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు ఇంజనీరింగ్ చదివిస్తుంటే యువత మాత్రం డ్రగ్స్ మత్తులో చిత్తవుతోంది. డ్రగ్స్ ఎక్కడ అమ్ముతారో తెలుసు, ఎవరు సరఫరా చేస్తారో తెలుసు, ఎవరు వాడతారో కూడా తెలుసు. అన్నీ తెలిసినా అధికారులు గమ్మునుంటున్నారు. ఎక్కడైనా ఎవరైనా పొరపాటున డ్రగ్స్ పట్టుకున్నా పెద్దవాళ్ల పేర్లు చెప్పి తప్పించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. మనకు తెలిసిన డ్రగ్స్ పట్టుబడిన ఘటనలు చాలా తక్కువే. కానీ లోకానికి తెలియకుండా దొరుకుతున్న డ్రగ్స్ తప్పిస్తున్న నేరస్తుల సంఖ్య ఎంత ఉంటుందో కూడా ఊహించడం కష్టం. వ్యవస్థలో ఉన్న లోపాలను ఉపయోగించుకుని డ్రగ్స్ నెట్వర్క్లు చెలరేగిపోతున్నాయి. అసలు హైదరాబాద్కు డ్రగ్స్ ఎలా వస్తున్నాయి? ఎంత నిఘా పెట్టినా పెడ్లర్లు కొత్త మార్గాల్లో ఎలా వీటిని సరఫరా చేస్తున్నారు? ఎప్పటికప్పుడు డ్రగ్స్ పట్టుబడుతున్నా కింగ్ పిన్లు దొరక్కపోవడమే ఇబ్బందిగా మారుతోంది. డ్రగ్స్ మూలాన్ని ఛేదించడం పోలీసులకు సవాల్గా మారింది. మెట్రో నగరాల్లో పబ్బులు డ్రగ్స్ అడ్డాలుగా మారిపోయాయి. అటు కాలేజ్ విద్యార్థులు కూడా డ్రగ్స్ కి బానిసలై వాళ్లే గోవా లాంటి చోట్ల నుంచి డ్రగ్స్ తెచ్చి ఇక్కడ సప్లై చేస్తున్నారు. మొదట వినియోగం, ఆ తర్వాత రవాణా, చివరకు డ్రగ్స్ కు బానిసలై ఏం చేయడానికైనా రెడీ అయిపోవడం. ఇలా దశల వారీగా రేపటి తరం డ్రగ్స్ మత్తులో పూర్తిగా కూరుకుపోతోంది. ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వేయకపోతే దేశంలో యువత నిర్వీర్యమయ్యే అవకాశముంది. అప్పుడు దేశాన్ని పనిగట్టుకుని ఎవరూ బలహీనపరచాల్సిన అవసరం లేదు. డ్రగ్స్ బానిసలైన యువత దేశాన్ని ఎలా ముందుకు నడిపిస్తుంది అనేది $1 మిలియన్ ప్రశ్న.